వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ నాటికలో భూమిక. కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. భూమి, త్వరగా అన్నం పెట్టు, బయట కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ అన్నాడు పవన్. అలాగే అండి అంటూ వంటింట్లోంచి గిన్నెలు తెచ్చి టేబుల్ మీద సర్దుతుంది భూమి. ఒక్కో పదార్థం మూత తీసి చూస్తూ ఏంటో ఈరోజు వంటలు అంటూ ఉన్నట్లుండి భూమి భూమి ఏంటిది ఇలా ఉంది అని అడిగాడు గిన్నెలోని పదార్థం వైపు విచిత్రంగా చూస్తూ. అదే బెండకాయ తాలింపండి అంది చేతిలోని నీళ్ళ గ్లాస్ పక్కన పెడుతూ. బెండకాయనా? మరి ఇలా ఉందేంటి నల్లగా, పొయ్యిలోని బొగ్గులా అని అడిగాడు పవన్. అదేం లేదండి, టీవీలో ఆమె అలిగింది నాటికలో ఆ మీనాక్షి మొగుడి మీద అలిగి మొగుడికి అన్నం పెట్టకుండా కడుపు మార్చింది పాపం. అయితే దానికి ఈ కూర మాడటానికి ఏంటి సంబంధం అడిగాడు పవన్. అది చూస్తూనే పొయ్యి మీద తాలింపు సంగతి మర్చిపోయాను. తీరా గుర్తొచ్చి చూసేసరికి ఇదిగో ఇలా అయింది అంటూ గిన్నెలోని బెండకాయ వైపు జాలిగా చూసింది. ఆవిడ భర్త కడుపు మార్చిందని నువ్వు పొయ్యి మీద కూర మార్చావా అంటూ ఇంకో గిన్నె మూత తీసి ఇదేంటిది అని చూశాడు. అమ్మయ్య, కనీసం పప్పన్నా సరిగ్గా చేశావు, ఈ పూటకిది చాలే అంటూ పప్పు వేసుకుని కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో, అమ్మా కారం కారం, మంట మంట అని అరుస్తూ ఏంటే ఇది ఇంత కారంగా ఉంది, మిరపకాయలు వేసావా, ఇక ఏమైనా వేసావా ఇందులో, నోరు మండిపోతుంది అంటూ అరుస్తున్న భర్తకి పక్కనే ఉన్న నీళ్ళ గ్లాస్ అందిస్తూ అయ్యో అంత కారంగా ఉందా అండి, నాకొద్దు ఈ కోడలు నాటికలో అత్త కోడలి మీద కారాలు మిరియాలు నూరుతుంది అండి, అది చూస్తూ మర్చిపోయి ఒక 2 మిరపకాయలు ఎక్కువ వేసినట్లున్నానండి అంది అమాయకంగా. 2 కాదే, 1 కిలో మిరపకాయలు వేసినట్లున్నావు, నేను నీకేం అన్యాయం చేశానే ఇలా చంపుతున్నావు, కనీసం మజ్జిగన్నా ఉన్నాయా, లేక అవి కూడా నాటిక చూస్తూ తోడు వేయడం మర్చిపోయావా కోపంగా అడిగాడు పవన్. చా మీరు మరీను, అది మర్చిపోలేదండి, అది రాత్రి వేశాను కదా, ఆ సమయంలో ఏ నాటికలు రావులే అంది నవ్వుతూ భర్త బుగ్గ గిల్లుతూ. అమ్మయ్య, బతికించావు, ఈ మంట తగ్గాలంటే మజ్జిగ పడాల్సిందే, వెయ్యి త్వరగా అంటూ నోట్లో మంట తట్టుకోలేకపోతూ ఉస్సు ఉస్సు అంటూ ఊపుకుంటూ అడిగాడు పవన్. భోజనం ముగించుకొని బయటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు టీవీలో సినిమా చూస్తూ కూర్చున్న 5 సంవత్సరాల భవ్య పక్కనే కూర్చున్న తండ్రితో నాన్న పెళ్ళంటే ఏంటి నాన్న అని అడిగింది. పెళ్ళంటే మగవాడి జీవితానికి యావజ్జీవ శిక్ష బంగారం అన్నాడు భార్య వైపు చూస్తూ. మరి మాకేంటో అని అడిగింది భూమి. మీకు యావజ్జీవ స్వేచ్ఛ అన్నాడు నవ్వుతూ. తిప్పి చెప్పినట్లున్నారు అంది మొహం తిప్పుకుంటూ. అవునా, అయితే ఇప్పుడే సరిచేస్తాను అంటూ పెళ్ళంటే మీకు స్వేచ్ఛ జీవితాంతం అన్నాడు సాగదీస్తూ. తిప్పి చెప్పమంది మాటల్ని కాదు మనుషుల్ని అంది కోపంగా చూస్తూ. మరి మంగళసూత్రం అంటే ఏంటి నాన్న అడిగింది భవ్య. మంగళసూత్రం అంటే అంటే అంటూ కొంతసేపు ఆలోచించి అది మగవాడి మెడకు ఉరి అన్నాడు. మరి మా మెడలో ఎందుకు వేస్తారో భర్త వైపు కొరకొర చూస్తూ అడిగింది భూమి. మీ మెడలో వేస్తాం కాబట్టే అది మాకు ఉరి అయింది, మీ చేతుల్లోనే కదా మా ప్రాణం ఉండేది అని సింబాలిక్గా చెప్పడానికి అన్నాడు పవన్ భార్య ముఖంలో కోపం చూడాలని. చాలే మీ పెళ్లి కబుర్లు, ఇలా లేనిపోనివన్నీ చెప్పి పిల్లని ఎందుకు పాడు చేస్తారు, రండి లేచి కాళ్ళు కడుక్కోండి, అన్నం వడ్డిస్తాను అంటూ విసుగ్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది భూమిక. ఈరోజు కూడా పంకజం రాలేదా పనిలోకి అడిగాడు పవన్. ఏం పాపం బెంగగా ఉందా దాని మీద అంది గిన్నెలని టేబుల్ మీద సర్దుతూ. చీచీ అలాంటిదేం లేదు, ఊరికే అడిగాను అన్నాడు. దాని మొగుడికి ఒంట్లో బాగోలేదట, అందుకే ఒక వారం రోజులు సెలవు పెట్టింది అంది భోజనానికి రమ్మని సైగ చేస్తూ. అయ్యో పాపం అంటూ వచ్చి కూర్చున్నాడు పవన్. రేపు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 1 కిలో పళ్ళు, 1 కిలో స్వీట్స్, 2 మూరల పూలు తీసుకెళ్ళి పలకరించరండి అంది కోపంగా పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ. అలాగే అన్నాడు ఏదో ఆలోచిస్తూ. కూర వడ్డిస్తూ ఆగి భర్త వైపు చూసి ఏంటి అని గట్టిగా అరిచింది. చీచి, నా ఉద్దేశం అది కాదు, ఎప్పటినుంచో మన ఇంట్లో పనిచేస్తుంది కదా పాపం, ఒకసారి పరామర్శించి ఏమైనా డబ్బు సహాయం కావాలేమో అని అన్నాడు మెల్లగా గొనుగుతూ. అంతగా కావాలంటే ఆ సహాయం ఏదో నేనే చేస్తానులే, ముందు తిని పడుకోండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది భూమిక. రాను రాను నీ సీరియల్ పిచ్చి ఎక్కువ అయిపోతుంది భూమి,
ఇలా అయితే నీతో వేగడం నా వల్ల కాదు అన్నాడు విసుగ్గా పాపని చేతిలోకి తీసుకుంటూ. అంటే నాకు విడాకులిచ్చి వేరే దాన్ని పెళ్లి చేసుకుంటారా? నాకు ముందే తెలుసు మీరు ఇటువంటిదేదో చేస్తారని. ఆ పని మనిషి గురించి బాధపడ్డప్పుడే అనుమానించాల్సింది. అనవసరంగా మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్రి జరిగింది అంటూ ముక్కు చీదుకుంటూ నిలబడిన చోటే నేల మీద కూర్చొని శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఏయ్ ఆపు నీ దొంగ ఏడుపు అంటూ కసిరాడు. నామగుడు అంటూ నెత్తిన పెట్టుకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి. ఆ సుబ్బులు చెప్పిన మాటలు అప్పుడే వినింటే నాకింత బాధ ఉండేది కాదు అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంది. ఇంతకీ ఎవరే ఆ సుబ్బులు? నీకు ఇన్ని నీతులు చెప్పిన ఆవిడ అడ్రస్ చెప్పు ముందు అని అడిగాడు పవన్ వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. గన్నేరు పప్పు నాటికలో సుధాకర్ మూడో పెళ్ళానికి స్వయాన మేనత్తలేండి అంది. అమ్మా ఆరిపోయే దీపం నాటిక మొదలైందమ్మా అంటూ అరుస్తూ వచ్చిన భవ్య మాటలు విని టక్కున లేచి కళ్ళు తుడుచుకొని టీవీ దగ్గరకు పరుగు తీసింది భూమిక. అలా వెళ్తున్న భార్యను చూసి ఇప్పుడేమైంది నీ ఏడుపు అని అడిగాడు. నాటిక అయిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తానులేండి అంది టీవీ ముందు కూర్చుంటూ. భార్య మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక చేతితో తల బాదుకొని బయటికి నడిచాడు పవన్. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.